అది కాదు, చామెలికి నన్ను కొడతావా? శివ, నన్ను క్షమించు నాన్న. మయూక ఇప్పుడే చచ్చి బ్రతికింది. అది పృథ్వీని ప్రాణంగా ప్రేమించింది. జాబిలి రానప్పుడు మనం ఏం చేయగలం నాన్న? నా జాబిలి వస్తుంది. లేదు నాన్న, ఎంతకాలం ఎదురు చూస్తాంరా? ఆ జాబిలి ఎక్కడుందో ఎవరికీ తెలియదు. అయినా సరే నా జాబిలి వస్తుంది. పృథ్వీకి మయూకతో పెళ్లి నిశ్చయించావని తెలుసు కదరా. ఇలా చేయటం తప్పు నాన్న. ఎలా జరిగితే ఎలా జరుగుతుంది. నా మాట విను. ఇలా చేయటం తప్పు నాన్న, తప్పు. నువ్వు ఇలా చేయడం తప్పుకో, నేను ఒప్పుకోను. నాకేం తెలీదు. పృథ్వీ మాత్రం జాబిలినే పెళ్లి వదిలేసేయండి. మనం వెళ్ళి మిగతా పనులు చూద్దాం పదండి. ఓకే మమ్మీ. నీ వల్ల నేను చాలా స్ట్రగుల్ అవుతున్నా. నీ వల్లే ఈ ఇంట్లో నాకు వాల్యూ లేకుండా బ్రతుకుతున్నాను. నీ వల్లే పృథ్వీని ఒప్పించడానికి నా ప్రాణాలు తీసుకోవడం వరకు వెళ్ళాను. నువ్వు లేకపోయినా ఇదిగో ఈ దయ్యం బొమ్మలో మీ నాన్న నిన్ను దేవతలా చూసుకుంటున్నారు. నువ్వు నాకు నచ్చట్లేదు. నువ్వు ప్రాణాలతో ఉండడం నాకు చాలా ప్రమాదం.
ఇప్పుడు చెప్తా. జాబిలి అందరండి. అయ్యో మంటలు మంటలు జాబిలి మంటలు మంటలు అయ్యో మంటలు జాబిలి. చావిలి కాలిపోయింది. అయ్యగారు మీరేం కంగారు పడకండి. నేను చూసుకుంటాను. మీరేం కంగారు పడకండి. వెలుగుతున్న కొవ్వొత్తి అసలు ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవరు చేశారు ఈ పని? పైనుంచి పడి ఉంటుంది. జాబిల్లి పూర్తిగా కాలిపోయింటే బాగుండేది. పోనీలే, నా మనసుని బాధ పెట్టినందుకు పెదనాన్న మనసుని బాగా గాయపరిచాను. అది చాలు నాకు. అమ్మగారు అయ్యగారిని తొందరగా లోపల తీసుకెళ్ళండి. అలాగే లే నాన్న, లే. నా తండ్రి కాదు. జాబిల్లి మయూక పదమ్మా.
వకీల్ సాబ్ కాఫీ. అక్కడ పెట్టు పున్నమి. హలో పృథ్వీ బాబు, నేను గనిని. చెప్పరా. మీ దగ్గరలో మా పున్నమి అక్క ఉంటుంది కదా, కాస్త ఫోన్ ఇస్తారా బాబు? మా అక్కతో మాట్లాడి చాలా రోజులైంది. మా పెద్దమ్మ కూడా నాకు చెప్పా పెట్టకుండా వచ్చేసింది. పున్నమి, గని ఫోన్ చేశాడు. హలో గని, ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నాను, కానీ నువ్వెలా ఉన్నావు అక్క? హలో 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 ఏడుస్తున్నావా? నువ్వే ఏడుస్తున్నావా అక్క? చందమామ లాంటి నీ ముఖానికి ఏడుపంత సెట్ అవ్వదక్క. అయినా పృథ్వీ బాబుకి ఎవరితోనో ఎంగేజ్మెంట్ అవుతుంటే నువ్వేం చేస్తున్నావక్క? పృథ్వీ బాబు అంటే నీకు ఇష్టమే కదా, లోపలే ప్రేమిస్తూ ఉంటావు కదా, జీవితాంతం అలాగే ప్రేమించుకో. పృథ్వీ బాబుకి నిశ్చితార్థం అని నీకెలా తెలుసురా? ఆ ఎంగేజ్మెంట్ నిశ్చితార్థానికి మనూరోళ్లే వండడానికి వస్తున్నారక్క. వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నానక్క. అయినా నీ మనసులో మాట పృథ్వీ బాబుకి ఎందుకు చెప్పలేదు? కోటలో ఉండే రాజుని గుడిసెలో ఉండే నేను కోరుకోవడం అత్యాశే కదరా. అక్క, పుట్టుకతో ఎవరూ రాజు కారక్క. పృథ్వీ బాబుకి నీకంటే మంచి గుణం ఉన్న ఆస్తి జీవితంలో దొరకదు. నీకు చెప్పడానికి భయమైతే చెప్పు, నేను చెప్తానక్క. వద్దురా, ఇక్కడ పరిస్థితులు అస్సలు బాగోలేదు. ఇప్పటికే అనవసరమైన గొడవలన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు నా విషయం తెలిస్తే అందరూ బాధపడాల్సి వస్తుంది. అలా అని నీ ప్రేమను చంపుకుంటావా? అలా అని చెప్పుకోలేను కదరా. కానీ నువ్వు కూడా చెప్పుకురా. నువ్వలా ఏడుస్తుంటే నేను చూడలేనక్క. పున్నమి అంటే పండు వెన్నెల్లా ఉండాలి, ఇలా కాదు. నా మాట వినరా. ఇక్కడున్న పరిస్థితులు నీకు అర్థం కావు. ఏమైంది పున్నమి? పున్నమి నిన్నే అడుగుతుంది, ఏమైంది? అడుగుతున్నాడు కదక్క, ఇప్పుడైనా చెప్పే అక్క. నువ్వంటే నాకు ఇష్టమని, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పు. ఏం లేదు వకీల్ సాబ్, 2 రోజుల్లో వచ్చేస్తానని చెప్పాను కదా. అమ్మ కూడా వచ్చి ఇక్కడే ఉంది. అక్కడ నానమ్మ గొడవ చేస్తుందంట. ఎప్పుడొస్తారు అని అడుగుతున్నాడు, అంతే. సరే, నేను మాట్లాడతాను పున్నమి. వద్దు వకీల్ సాబ్, వాడికి అర్థమయ్యేలా నేను చెప్తానులే. రే గని, ఇంకో 2 రోజుల్లో వకీల్ సాబ్కు నిశ్చితార్థం ఉందిరా. అది చూసుకొని వచ్చేస్తాము. అప్పటి వరకు నువ్వేం కంగారు పడకు, వచ్చేస్తాం. హలో అక్క, అక్క వినిపిస్తుందా అక్క? ఇదిగోండి వకీల్ సాబ్. పున్నమి, నేను బాధలో ఉంటే నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా పున్నమి? అక్క పృథ్వీ బాబుకి
తన ప్రేమని ఎందుకు చెప్పడం లేదో అర్థం కావట్లేదు. పృథ్వీబాబు లేకుండా అక్క సంతోషంగా ఉంటుందని నాకు అనిపించడం లేదు. రేపు వంట పని చేయడానికి రంగయ్య వాళ్ళు వెళ్తున్నారు కదా, నేను కూడా వాళ్ళతో పాటు వెళ్తే అక్కకి ఏదైనా సహాయం చేయొచ్చేమో. నేను ఎప్పుడు ఒంటరిగా దొరికినా ఏదో ఒకటి మాట్లాడేదానివి. ఇప్పుడు కావాలని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నావా? నీకు తెలియదు పున్నమి, నేను చాలా బాధపడుతున్నాను. నాకు పెళ్ళి అయిపోతే నాతో ఫ్రెండ్గా కూడా ఉండలేవా పున్నమి? నిన్ను వదులుకోవడమే నరకల్లా ఉంది. నీ స్నేహాన్ని ఎలా వదులుకుంటాను వకీల్ సాబ్? చాలా థ్యాంక్స్ అన్నయ్య, పృథ్వీని ఒప్పించారు. మయూక చాలా హ్యాపీగా ఉంది. వాడు ఒప్పుకుంటాడని అస్సలు ఊహించలేదు. ఒప్పుకోకపోతే వదులుతామా? వదలకుండా ఒప్పించినందుకు జన్మంతా మీకు రుణపడి ఉంటాం. మాకు మయూక సంతోషం కన్నా మించిన సంతోషం ఏమీ లేదు. రుణం లాంటి పెద్ద పెద్ద మాటలెందుకు అగ్నిదేవ్? ఈ వంశం మాకు ఆశ్రయం ఇచ్చింది, ఆకలితో ఉంటే అన్నం పెట్టింది. మేమిప్పుడు ఇలా ఉన్నామంటే అందుకు మీరు కూడా ఒక కారణం. మేము ఈ ఇంటి రుణాన్ని తీర్చుకుంటున్నాం. ఈ ఇంటి నుంచి మేము చాలా తీసుకున్నాం. అన్నింటికీ బదులుగా ఇదిగో ఇప్పుడు పృథ్వీని బదులుగా ఇస్తున్నాం. వైదిక, మయూక రెడీ అయిందా? అవుతుంది అత్తయ్య. పృథ్వీ రెడీ అయ్యాడా? పృథ్వీ పొద్దునే రెడీ అయిపోయాడు. ఏంటి శివదేవ్, ఇల్లంతా ఇంత సందడిగా ఉంటే నువ్వు మాత్రం అలా డల్గా ఉన్నావే? అన్నయ్య మయూకని ఏ ఇంటి బిడ్డలా చూసుకున్నాడే గాని ఆయన బిడ్డ అని ఫీల్ అవ్వడం లేదు. అగ్నిదేవా, అలా అనకో. శివదేవ్ అలా ఎప్పుడూ అనుకోడు. అయ్యగారు సంతోషంగా లేనిది మయూకమ్మకి పెళ్ళైపోతుందని కాదు,